బైక్ ప్రమాదానికి గురై చాలా కాలం తర్వాత కోలుకొని సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష చిత్రం ద్వారా మన ముందుకొచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. 2023వ సంవత్సరంలో విడుదలైన ఈ హారర్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. అంతకుముందు సాయి ధరమ్ తేజ్కి ఫ్లాపులుండేవి, కానీ ఈ చిత్రం మాత్రం ఆయన్ని ఫ్లాప్స్ నుంచి బయటకి తీసుకొచ్చింది. అప్పటి వరకు కేవలం 30 కోట్ల షేర్ మార్కెట్కి మాత్రమే పరిమితమైన సాయి ధరమ్ తేజ్ ఈ చిత్రంతో ఏకంగా 50 కోట్ల షేర్ క్లబ్లోకి అడుగుపెట్టాడు. కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ని అందుకుని పీక్ రేంజ్కి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు ఎన్నో హారర్ థ్రిల్లర్ సినిమాలు వచ్చాయి, కానీ ఆ రేంజ్ హారర్ థ్రిల్లర్ మాత్రం రాలేదని అప్పట్లో ఈ సినిమాని చూసిన వాళ్ళు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ ఆడియన్స్కి ఫ్యూజ్ ఎగిరిపోయేలా చేసింది. హీరోయినే విలన్ అని ప్రీ క్లైమాక్స్ వరకు ఆడియన్స్ ఎవ్వరికీ తెలియదు. ఒక్కసారిగా ట్విస్ట్ రివీల్ అయ్యేలోపు థియేటర్స్లో కూర్చున్న ఆడియన్స్ నోరెళ్లబెట్టారు. సినిమాలో ఎన్నో భయానక సన్నివేశాలున్నాయి. సుకుమార్ దగ్గర ఎన్నో సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన కార్తీక్ దందు ఈ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి డైరెక్టర్గా పరిచయం అయ్యాడు. తొలి సినిమాతోనే అంత పెద్ద బ్లాక్ బస్టర్ని అందుకున్న కార్తీక్ ప్రస్తుతం నాగచైతన్యతో ఒక మిస్టిక్ థ్రిల్లర్ని చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ విరామం లేకుండా సాగుతోంది. ఈ ఏడాదిలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. ఇదంతా పక్కన పెడితే త్వరలోనే విరూపాక్ష సీక్వెల్ని కూడా అధికారికంగా ప్రకటించబోతున్నారట. నాగచైతన్యతో చేస్తున్న సినిమా షూటింగ్ పూర్తవగానే విరూపాక్ష సీక్వెల్ మొదలవుతుందని అంటున్నారు. ఈ సీక్వెల్లో హీరోయిన్గా మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే నటిస్తుందట. ఈ మధ్యకాలంలో వరుసగా యంగ్ హీరోల సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్న భాగ్యశ్రీ ఇప్పుడు ఈ క్రేజీ సీక్వెల్లో ఛాన్స్ కొట్టేసింది. విరూపాక్ష క్లైమాక్స్లో హీరోయిన్ చనిపోయిన తర్వాత హీరోలోకి దూరినట్టు చూపిస్తాడు డైరెక్టర్. అక్కడి నుండే సీక్వెల్ మొదలవుతుందని తెలుస్తుంది. అయితే ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ కూడా నెగటివ్ షేడ్లోనే ఉంటుందా, లేకపోతే మామూలుగా ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ సంబరాల ఏటిగట్టు అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే ఆయన విరూపాక్ష సీక్వెల్ సెట్స్లోకి అడుగుపెట్టే అవకాశాలున్నాయి.